గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగూర్ ప్రాజెక్టు నుండి నీటిని వదలడంతో కొల్చారం మండలం చిన్న ఘనపూర్ గ్రామ శివారులోని ఘనపూర్ ఆయకట్ట నిండు కుండలా మారి పొంగి పొర్లాడడంతో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. అనంతరం గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంగమ్మ దయతో రైతుల పంటలు సుభిక్షంగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, యూత్ అధ్యక్షులు సంతోష్ రావు, నాయకులు సంతోష్ కుమార్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆనకట్టకు సంబంధించి మరి ఆనకట్ట ఓవర్ఫ్లో అవుతున్న సందర్భంలో మేమందరం కూడా వచ్చి చూసి గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ గంగమ్మ తల్లి చల్లవి చూస్తే రైతులందరికీ కూడా సుభిక్షంగా ఉంటారు. కాబట్టి ఆ అమ్మను మేము ప్రార్థించడం ఏంటంటే రైతుల పంటలు ఏవైతే ఇప్పుడు వేస్తున్నారో అవన్నీ కూడా మరి పండే విధంగా అమ్మ ఆశీర్వదించాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు గన్పూర్ ఆనకట్ట కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే మనకి ప్రతిసారి 0.12 టీఎంసీ నీళ్ళు వదులుతున్నారు. అదైతే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే గన్పూర్ ఆనకట్ట నిండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అప్పుడు 42 కోట్ల రూపాయలతో దాని హైట్ పెంచాలన్న ఒక ఆలోచనతో మరి గతంలోనే శాంక్షన్ చేయడం జరిగింది. సో దాని పనులు ఏంటంటే ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి రైతుల పంటలు ఎంతైతే సర్వే చేయాలో అది సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో సర్వే చేసింది ఇటు నర్సాపూర్ నియోజకవర్గానికి కొన్ని 3-4 గ్రామాలకు, అటు కూడా ఆందోళన నియోజకవర్గానికి కొన్ని గ్రామాలు కూడా మరి సర్వే చేయటువంటి పరిస్థితి దీన్ని హైట్ పెంచడం వల్ల. అయితే ఈ హైట్ కెపాసిటీ ఏంటంటే 0.12 టీఎంసీ